గైస్ చూస్తున్నారు కదా, ఇదైతే మాకు ఎంట్రీ గేట్ దగ్గర ఎంట్రీ కీ ఫోబ్ డిటెక్టర్ అండ్ లాకర్ అనమాట. సో అక్కడ కింద బ్లాక్గా ఉంది కదా, అక్కడ కీ ఫోబ్ పెట్టాలి. డోర్స్ ఓపెన్ అవుతుంది. బయట నుంచి వచ్చే వాళ్ళు నెంబర్ ఎంటర్ చేస్తారు, బజర్ అయితే వెళ్తుంది లోపలికి. అండ్ రైట్ సైడ్ కూడా మనం ఎంటర్ చేస్తే కీ ప్యాడ్స్ అనేది బజర్ అయితే వెళ్తుంది అనమాట. అక్కడ రాసింది నో మోటార్ సైకిల్ బియాండ్ దిస్ పాయింట్ అనమాట. సో ఇట్లా అయితే ఉంటుంది. సో మనం మాట్లాడింది ఆ స్పీకర్స్లో నుంచి వినపడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి అయితే కామన్ అనమాట. ఇక్కడ సో గాయస్ అయితే చూస్తున్నారు కదా, అది సెకండ్ గేట్ అనమాట. సో అందులోంచి ఇక్కడికి వచ్చేస్తాం కదా, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇదంతా సెకండ్ ఎంట్రన్స్. అండ్ ఇది వచ్చేసి అంతా గార్బేజ్ స్టోరేజ్ ఇది మొత్తం. సో మనకు ఆ పైనుంచి చెత్త అంతా తెచ్చి ఇక్కడ పడేయాలన్నమాట, తీసుకొచ్చి పడేయాలి. పైన పడేయకూడదు, పైన నుంచి తెచ్చి మన ఇలా బిన్ కవర్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పరెంట్ బిన్ కవర్స్లోంచి తెచ్చి ఇక్కడ కింద వేసేస్తే వీక్లీ వన్స్ వచ్చి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. సో లోపల ఉన్నది కూడా రూమ్ అనమాట. అది ఫుల్ అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ వేయాలి, ఇక్కడ నుంచి ఫిల్ అయితే. ఇదంతా బిల్డింగ్స్ అనమాట ఇదంతా. సో ఇక్కడ గార్బేజ్ అని అట్లంతా బిల్డింగ్స్ మొత్తం ఇట్లా క్లోజ్డ్ ఉంటాయి వింటర్ సీజన్ కాబట్టి. సో అక్కడ నుంచి కార్ పార్కింగ్ అది మొత్తం. ఇక్కడ కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. సో రెసిడెన్స్ పెయిడ్ పార్కింగ్ కొట్టి రెసిడెన్స్ ఫ్లాట్ కొన్న, రెసిడెన్స్ రెంట్కి తీసుకున్నా ఇక్కడ పార్కింగ్తో కలిపి తీసుకుంటారు, రెంట్ అన్నా ఓన్ సేల్ అన్నా కూడా. సో అప్పుడు పార్క్ చేసుకోవడానికి ఉంటుంది. లేదనుకోండి ఇక్కడ కానీ పార్క్ చేసినా కూడా టికెట్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఫైన్ వేస్తాడనమాట. ఇదంతా బ్రిక్సే మొత్తం, కన్స్ట్రక్షన్ అంతా బ్రిక్సే ఉంటుంది. వాల్స్ అయితే మొత్తం అన్ని బ్రిక్సే ఉంటాయి. ఇక్కడైతే అన్ని బ్రిక్సే అనమాట కన్స్ట్రక్షన్. బట్ బిల్డింగ్స్ ఒకటి చెక్కతో ఉంటాయి అన్నమాట. మొత్తం పైన మాత్రం కవర్ చేస్తారు దీంతో ఒక దాంతో. కెమెరాస్ అయితే 24 hours ప్రొటెక్టెడ్ ఉంటాయి. అక్కడ ఒక కెమెరా ఉంది చూడండి, ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, అటుపక్క ఒక కెమెరా ఉంటుంది. ఎప్పుడు 24 hours ఆపరేషన్లో ఉంటుంది అనమాట సీసీటీవీ అనేది. సో మీకు అక్కడ చూపించా కదా, అక్కడి నుంచి వచ్చేసరికి ఇది ఒక ఎమర్జెన్సీ యాక్సెస్ గేట్. ఇది మెయిన్ గేటే కదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ కూడా పార్కింగ్, ఇది అంతా కూడా కార్ పార్కింగ్ మొత్తం అంతా లీవ్స్తో ఉంటుంది. ఇది వచ్చేసి స్టాఫ్ది ఎమర్జెన్సీ రూమ్ అనమాట, అటువైపు వెళ్ళడానికి. ఇది కూడా ఎమర్జెన్సీ గేట్ ఎగ్జిట్ అనమాట, ఎమర్జెన్సీ గేట్. ఒకసారి అయితే ఇటువైపు వచ్చా, అరుపులు మొత్తం. సో బిల్డింగ్ చూడండి ఎట్లా ఉందో, ఇలా ఉంటుందన్నమాట బిల్డింగ్ మొత్తం. మీకు ఎదురుగుంటే కనపడుతుంది కూడా కార్ పార్కింగ్ మొత్తం. ఇదంతా కార్ పార్కింగ్ మొత్తం. ఎవరు రెసిడెన్షియల్ ఫ్లాట్ వాళ్ళు ఆ బాక్సెస్లోనే పెడతారనమాట. ఏ కార్స్ అయినా పెట్టుకోవచ్చు. స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, లిమిట్ వచ్చేసి 5 speed ఉంటుంది లోపలికి ఎంటర్ అవ్వగానే. సో ఇది గేట్ ఇందాక చూపించా కదా, ఎంట్రీ గేట్. సో ఇట్లా స్ట్రైట్గా వచ్చేసి అందులోకి వెళ్దాం అనమాట మనం డైరెక్ట్గా. ఇక్కడ రైట్ సైడ్ జిమ్ అయితే ఉంటుంది, ఇటువైపు ఎంట్రన్స్, అది కూడా చూపిస్తాం మీకు. సో కార్స్ చూడండి, నేను మ్యాజరెటీ ఉంది, అండ్ నిసాన్ ఉంటుంది, బెంజ్ ఉంటుంది, BMW, అన్ని రకాల కార్లు అయితే ఉంటాయి. సో వింటర్ కాబట్టి లీవ్స్ అయితే అయిపోయినాయి అనమాట చెట్టుకి. సో ఈ ప్లాంటేషన్ అయితే ఇట్లా ఉంటుంది, పెంచడానికి ఫోటాన్స్ టైప్ ఉంటాయి. అండ్ వింటర్ కాబట్టి మనకి లీవ్స్ అన్నీ అయిపోయి ఒట్టి కొమ్మలు మిగిలినాయి అనమాట, చెట్లు అన్నీ మొత్తం. వాటర్ అయితే స్టోరేజ్ ఉంది. యారో మార్క్స్ ఉంటాయి ఇక్కడ రోడ్డు మీద, యారో మార్క్స్ మీద రావాలన్నమాట, వెళ్ళడం కానీ రావడం కానీ కూడా. సో కార్లు ఇలా మనం ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ అయినా పార్క్ చేసుకోవచ్చు, తప్పులేదు. బండ్లకి అయితే మాత్రం రివర్స్లో పార్క్ చేయాలి, లేకపోతే అది బుక్ అయిపోతారండి. ఎక్కడైనా అన్నోన్ ప్లేసెస్లో పెడితే నెంబర్ ప్లేట్ ఫోటో తీస్తారు ఇన్స్పెక్టర్. బట్ కార్స్కి ఏంటంటే రివర్స్లో పెట్టినా, మామూలుగా స్ట్రైట్గా పెట్టినా, రివర్స్లో పెట్టినా కూడా టికెట్ ఇన్స్పెక్టర్ ఫోటో తీసేస్తారు. ఎందుకంటే ఇక్కడ కార్స్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెంబర్ ప్లేట్స్ అయితే ఉంటాయి అన్నమాట మొత్తం. సో ఇది చూడండి, మొత్తం చెట్లు కొమ్మలన్నీ పోయినాయి, ఆకులన్నీ పోయినాయి మొత్తం కొమ్మలకి. మళ్ళీ కొమ్మలు మిగిలినాయి వింటర్ సీజన్ కాబట్టి. ఇలాగా నెక్స్ట్ January, February దాకా అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాయి, లీవ్స్ వచ్చేస్తాయి అన్నమాట. టెంపరేచర్ అయితే 4 degrees ఉంది. ఇది ఇంకొక అపార్ట్మెంట్ బిల్డింగ్. మొత్తం ఆకులు అయితే పోతాయి మొత్తం. ఇది మాదనమాట బిల్డింగ్, చూడండి ఎలా ఉంది.
సమ్ 14 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక 5 to 10 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇవి స్పీడ్ బంప్స్ అనమాట. సో స్పీడ్ బంప్స్ ఇవి. లిమిట్ వచ్చేసి 5 అని చెప్పి రాసింది చూడండి అక్కడ. సో ఇదే లిమిట్లో పాస్ అవ్వాలన్నమాట. ఎక్కువ స్పీడ్ వచ్చినా కూడా కెమెరాస్ ఉంటాయి కాబట్టి క్యాప్చర్ చేస్తారు. సో 5 స్పీడ్లోనే రావాలి. 5 మైల్ స్పీడ్ అనమాట. మన దాంట్లో కిలోమీటర్స్ అంటాం, ఇక్కడ మైల్స్ అంటారు వీళ్ళు. మార్కింగ్స్ కూడా చూడండి, ఇట్లా 114 ఉన్న అంటే ఫ్లాట్ 114 అతను పార్క్ చేసుకోవడానికి. ఇతను మనం రెంట్ తీసుకున్నప్పుడు కానీ హౌస్ కొన్నప్పుడు కానీ పెయిడ్ పార్కింగ్తో తీసుకోలేదనుకోండి, ఇతను కూడా ఉండదు పెట్టుకోవడానికి. ఇంక ఇది ఇలా ఖాళీ ఉండిపోద్ది అనమాట మొత్తం. ఏం తీసుకున్నా కూడా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఏది ఉన్నా కూడా ఆయన వచ్చి ఆయన డివైస్లో టైప్ చేస్తే తెలిసిపోతుంది మనకు ఉందా లేదా. ఉందనుకోండి ఎయిడ్, లేదనుకోండి టికెట్ వేసి వెళ్ళిపోతాడు. ఒక 100-150 pounds వేసి వెళ్ళిపోతాడు ఇంకా. సో ఇదంతా కూడా పెయిడ్ పార్కింగే మొత్తం. ఇదంతా మొత్తం కార్ పార్కింగే మొత్తం. సో ఇదిగోండి, ఇది మొత్తం కార్ పార్కింగ్ ఉంటుంది. అటువైపు కూడా ఉంది. ఇదిగోండి, ఇదంతా కార్ పార్కింగ్ అండ్ పెయిడ్ పార్కింగ్. ఇది కార్లు ఇలా ఉన్నాయంటే పెయిడ్ పార్కింగ్. సో ఇట్లా బాక్సెస్ ఉన్నాయి అనుకోండి, కీప్ క్లియర్ అనమాట. ఈ కార్ వచ్చేసి ఈ లైన్ దాటకూడదు, ఆ లైన్ కూడా. అలాగే మనకి సిటీ రోడ్స్లో కూడా ఇప్పుడు మన రోడ్ మీదకి వెళ్తే కంపల్సరీ ఉంటాయి. సో కార్ అనేది ఇక్కడతో ఆగిపోవాలి, అదంతా వదిలేయాలి స్పేస్. ట్రాఫిక్ ఉందనుకో, అక్కడ రెడ్ లైట్ ఉందనుకోండి సపోజ్, అక్కడ కార్ ఆగుతుంది, ఇదంతా వదిలేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి కార్లు ఆగుతాయి అనమాట. అలా ఎక్కడ పడితే అక్కడ ఉంటే అక్కడ ఆగిపోవాలన్నమాట. సో మేము ఫాలో అయ్యేది కూడా సేమ్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్. ఇదంతా కూడా కార్ పార్కింగ్, సీసీ కెమెరాలు అయితే ఉంటాయి మొత్తం. సో ఇక్కడ పార్కింగ్. ఇప్పుడు వచ్చేసి నా బండి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అటు నుంచి అటు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో బిల్డింగ్ చూడండి, ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు ఎలా ఉందో. మేము ఉంటున్న ఫ్లాట్ అనమాట, అపార్ట్మెంట్. చూడండి అలా పార్క్ అయి ఉన్నాయి రివర్స్లో. సో ఇట్లా పెట్టాలి, రివర్స్లో పెడితే ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఉంటుంది కాబట్టి. ఎలాగో ఇక్కడ పెయిడ్ పార్కింగ్ కాదు, సో నార్మల్గా వచ్చి పెట్టుకున్నా. మనకి ఫ్లాట్కి అపార్ట్మెంట్కి మా ఫ్లాట్కి యాక్సెస్ కూడా పార్కింగ్. సో ఇలా రివర్స్లో పెడతంటే ఇన్స్పెక్టర్కి ఫోటో తీయడానికి ఉండదు, వెనకాల నెంబర్ ప్లేట్ చెట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి తీయడానికి ఉండదు అనమాట. సో ఆ ఇన్స్పెక్టర్ చెప్పిన టిప్తోనే పెట్టా. సో ఇట్లా రివర్స్లో పెట్టండి, మాకు ఫోటో తీయడానికి ఉండదు కాబట్టి మేము ఫైన్ అయితే అయ్యాం. ఇలా పెట్టారనుకోండి, పెయిడ్ పార్కింగ్ యాక్సెస్ లేదు, పార్కింగ్ యాక్సెస్ లేదు కాబట్టి మేము ఫోటో తీసుకోవడానికి ఉంటుంది. ఫోటో తీస్తే 100 pounds. సో అట్లా పెడతారన్నమాట. ఒక 5 నిమిషాలు ఆగినా కూడా రివర్స్లో అట్లా పెట్టేస్తాం. వీళ్ళైతే పార్కింగ్ యాక్సెస్ ఉంది అనుకుంటున్నాం. కొంతమందికి అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అదేమోతో పెట్టేస్తారు. సో ఇక్కడ ఎంట్రన్స్ అవుతాం కదా, ఎంట్రన్స్ అవగానే ఇది ఎంట్రన్స్. డెలివరీ బాయ్స్ వస్తే ఇక్కడ ఎంటర్ చేస్తారు, ఫ్లాట్ నెంబర్ కాల్ నొక్కుతారు. ఆ ఫ్లాట్ రెసిడెంట్ ఓనర్ అయితే మాట్లాడి యాక్సెస్ ఇస్తారు, డోర్ ఓపెన్ అవుతుంది. ఇదేమో జిమ్ అనమాట. సో కింద జిమ్. ఇది జిమ్కి వెళ్ళాలంటే కీ ఫోబ్ ఉండాలి, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం కీ ఫోబ్లో. సో ఇదంతా చెట్లు ఉంటాయి, కీ ఫోబ్ ఇది. ఇవన్నీ కూడా రెసిడెన్స్. ఇది మొత్తం రెసిడెన్స్. సో అది ఎంట్రన్స్ అవ్వగానే ఇట్లా ఉంటుంది మొత్తం. సో ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా డెస్క్ అయితే ఉంటుంది ఇక్కడ. సో డెస్క్ దగ్గర ఇక్కడ ఫ్లోర్స్ బోర్డ్ అయితే ఉంటుంది. అటువైపు వెళ్ళడానికి అయితే యాక్సెస్ ఉండదు, ఓన్లీ ఫర్ స్టాఫ్ అది. సో ఇక్కడ యాక్సెస్ ఉంటుంది అండ్ ఎన్ని స్టెప్స్ పైకి ఎక్కడానికి. అది జిమ్ ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్ లిఫ్ట్కి. అండ్ లాండ్రీకి సంబంధించిన యాక్సెస్ అనమాట. అండ్ సీసీటీవీ, లిఫ్ట్స్కి బోర్డ్ ఇది. అండ్ ఇది వచ్చేసి మెయిల్ రూమ్. పోస్టులు మనకి ఏమైనా పోస్టులు వస్తే అందులో ఉంటుంది. ఓన్లీ ఓనర్ అయితే వెళ్ళాలంటే ఎవరి దగ్గర అయితే E4 ఉంటుందో వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలి. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వెళ్తే కనుక పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారనమాట. మొత్తం నోటీస్ బోర్డు ఉంటుందన్నమాట ఇక్కడ. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తీసుకోవడానికి, ఫైర్ గురించి కానీ అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. లిఫ్ట్స్ ఫర్ ఆల్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ. సో ఇది ఆటోమేటిక్ లైట్స్ ఇవి. ఇది వచ్చేసి లిఫ్ట్, ఇది వర్కింగ్లో లేదు. అండ్ ఇక్కడ ఫ్లోర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి, ఏ ఫ్లాట్ ఏ ఫ్లోర్లో ఉంది ఏంటి అనేది కూడా మొత్తం ఇక్కడ. సో లిఫ్ట్ ఓపెన్ చేస్తాము, లిఫ్ట్లో వచ్చేస్తుంది అనమాట.
closing. సో డోర్స్ క్లోజింగ్ అని చెప్తుంది. అండ్ ఇక్కడ లిఫ్ట్లో వచ్చేసి సేమ్ అన్ని లిఫ్ట్ లాగే స్క్రీన్, ఎమర్జెన్సీ మైక్, లిఫ్ట్ నెంబర్స్, డోర్ క్లోజింగ్ అండ్ అలారం. సో లిఫ్ట్ కూడా కింద మార్బుల్తో అయితే ఉంటుంది మొత్తం ఇది. అండ్ గ్లాస్ అనమాట నార్మల్, అంతే అండి, ఇంతకన్నా ఏం లేదు. 4th ఫ్లోర్ అపార్ట్మెంట్ 72-79 అదర్ లిఫ్ట్ అండ్ బైవే స్టెప్స్ అనమాట. సో ఇటు కూడా హౌస్ అండ్ ఇటు కూడా ఫ్లాట్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ లైట్స్ కాబట్టి మనం వస్తూ ఉంటే వెలుగుతాయి అన్నమాట. వచ్చేసాం.